హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే ఒప్పో రెనో 10x ఉందో దీని యొక్క గేమింగ్ రివ్యూ చేయమని మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడిగారు అనమాట. సో అందుకని ఈ వీడియోలో వచ్చేసి ఒప్పో రెనో 10x యొక్క గేమింగ్ రివ్యూ అయితే చేస్తానమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక గేమింగ్ రివ్యూ చేసే ముందు దీని యొక్క బ్యాటరీ కనుక మనం చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు 98% బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో మనం 1 అవర్ గేమింగ్ అయితే ఆడదాం. 1 అవర్ గేమింగ్ ఆడినాక మనకి ఎంత టెంపరేచర్ వరకు రీచ్ అవుతుంది అండ్ అలానే ఎంత బ్యాటరీ డ్రైన్ అయ్యింది అనేది అక్కడైతే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే టెంపరేచర్ మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి 34 డిగ్రీ టెంపరేచర్ అయితే ఉందన్నమాట. సో మొబైల్ అనేది ఇనీషియల్గా మనం గేమింగ్ స్టార్ట్ చేయకముందు అలానే మనకి 98% బ్యాటరీ అయితే ఉంది. సో మనకి ఇక పబ్జీ అయితే ఓపెన్ చేసి పబ్జీ అయితే ఆడదాం, ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక మనకి ఇక్కడ చూసినట్లయితే పబ్జీ అనేది హెచ్డిఆర్ హై గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుంది. సో చూద్దాం, ముందు ఆడేసి మనకి ఏమైనా ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయో లేవో అయితే ఒకసారి అయితే అబ్జర్వ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇక మనం 15 మినిట్స్ గేమ్ ఆడినాక మనం టెంపరేచర్ కనుక చూసినట్లయితే మనకి ఇది 37 డిగ్రీ సెంటీగ్రేడ్కి అయితే రీచ్ అయిందనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి 37 డిగ్రీసే ఉంది. అండ్ అలానే మనకి గేమింగ్ హ్యాండ్లింగ్ కనుక చూసినట్లయితే మనకి ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించట్లేదు. చాలా స్మూత్గా అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో పెద్ద ఎక్కడ, ఎందుకంటే మనకి ఇది 855 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి. సో 855 అనేది హెచ్డిఆర్ హై గ్రాఫిక్స్లో చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈ మొబైల్ అనే కాదు, ఏ మొబైల్ అయినా సరే మనకి 850 అనేది బాగా హ్యాండిల్ చేస్తుంది. సో మనకి ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ చూడడానికి అయితే ఎక్కడైతే లేవు. కింద కూడా మీకు అంత వామ్ అని కూడా అనిపించట్లేదు ఇప్పటివరకు అయితే. చూద్దాం, మనకి ఇంకా 30 మినిట్స్ లేదా 1 అవర్ తర్వాతకి మనకి ఇంకేమైనా వామ్ అనిపిస్తుందా, ఎంత టెంపరేచర్కి వెళ్తుందో ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక 30 మినిట్స్ అయితే గేమ్ అయితే ఆడానమాట. సో ఇప్పుడు కనుక మనం టెంపరేచర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. టెంపరేచర్ మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 38 డిగ్రీస్ వరకు అయితే వెళ్తుంది. సో మనకి 15 మినిట్స్ ఎక్స్ట్రా అయినా సరే మనకి ఒక్క 1 డిగ్రీ మాత్రమే మనకి టెంపరేచర్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా కొద్దిసేపు అయితే ఆడతాను. సో డైరెక్ట్గా మీకు 1 అవర్ తర్వాత మీకు ఎంత టెంపరేచర్కి రీచ్ అయింది అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక 1 అవర్ గేమ్ అయితే ఆడానమాట. సో 1 అవర్ గేమ్ ఆడినాక మనకి ఎంత టెంపరేచర్ వరకు వచ్చింది అనేది ఒకసారి టెంపరేచర్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇది దగ్గరగా మనకి ఇది 40 డిగ్రీస్ వరకు అయితే వస్తుందన్నమాట. సో కొన్ని చోట్ల 39 డిగ్రీస్ వస్తుంది. కొంచెం మనకి ఏదైతే సెంటర్ పొజిషన్ ఉందో మనకి మొబైల్ సెంటర్ పొజిషన్లో మనకి 40 డిగ్రీస్ అయితే రీచ్ అయింది. ఇంకా ఆల్ ఓవర్ సైడ్స్ కానీ టాప్ కానీ బటన్ కానీ ఎక్కడ చూసినా సరే మనకి 39 డిగ్రీస్ అయితే ఉందన్నమాట. సో సెంటర్లో అయితే మనకి 40 డిగ్రీస్ అయితే రీచ్ అయింది. సో ఇక బ్యాటరీ కూడా మనం చూసినట్లయితే బ్యాటరీ మనకి 77% వరకు అయితే వచ్చిందన్నమాట. సో అంటే ఇంచుమించు మనకి 98% నుంచి 77% అంటే మనకి 21% బ్యాటరీ అయితే డ్రైన్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే మీరైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక పబ్జీ గేమ్ అనేది మనం 5 అవర్స్ వరకు అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేయొచ్చు. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక ఏదైతే హీటింగ్ ఇష్యూ అన్నారో, సో హీటింగ్ 40 డిగ్రీస్ అనేది మనకి పెద్ద హీటింగ్ ఇష్యూయే కాదు. ఎందుకంటే నా రూమ్ టెంపరేచర్ మనకి బేసిక్గా నాకు 32 వరకు అయితే వస్తుందన్నమాట. 32 వరకు వస్తుంది. సో ఎటువంటి ఏసీ అయితే ఆన్లో లేదన్నమాట. సో ఏసీ కూడా ఆఫ్లో పెట్టే నేనైతే దీనైతే గేమింగ్ రివ్యూ అయితే చేశానమాట. సో ఈ రూమ్ టెంపరేచర్కి 40 డిగ్రీస్, అది కూడా సమ్మర్లో, అంటే మనకి పెద్ద హై టెంపరేచర్ అయితే కాదనమాట. సో నన్ను అడిగితే మనకి ఎక్కడ కూడా హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. 40 డిగ్రీస్ అనేది సమ్మర్లో చాలా కామన్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ మొబైల్ని గేమింగ్ కోసం ఫోన్ కొనాలనుకుంటున్నారో ఈ మొబైల్ అయితే పర్లేదు, మీకు గేమింగ్ అనేది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే గేమింగ్ విషయంలో అయితే రాదు. అండ్ మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. అలానే మీకు
బ్యాటరీ హీటింగ్ ఇష్యూ అంటున్నారు. సో కాకపోతే హీటింగ్ అంటే మీకు 40 డిగ్రీస్ వరకు వచ్చినా సరే కొంచెం వామ్గా అనిపిస్తుంది మీకు. ఏదైతే బ్యాక్ సైడ్ ఉంటుందో మీకు హ్యాండ్ పట్టుకున్నప్పుడు గ్లాస్ బాడీ కదా మీకు కొంచెం వామ్గా అయితే అనిపిస్తుంది అనమాట. అంతకు మించి పెద్దగా హీట్ అయితే అవ్వదు మీకు మొబైల్. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే 23,000కి ఆఫర్లో వస్తే మాత్రం తీసుకోవచ్చు. బట్ రైట్ నో ఇప్పుడున్న ప్రైస్కి 36,000కి అయితే మీరు ఈ మొబైల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో పర్చేస్ అయితే చేయమాకండి. అక్కడ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఆఫర్స్లో కనుక మళ్ళీ 23,000 25,000కి వస్తే అక్కడ నుంచి అయితే మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేసి ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఫ్యూచర్లో చేసి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే మీ మొబైల్కి అయితే వస్తే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వీడియోస్ అయితే చూడొచ్చు. ఈ రోజుకైతే ఇంత ఫ్రెండ్స్, బై బై, జై హింద్.